హాయ్ అండి, వెల్కమ్ టు రత్న సిఎన్సి. ఈరోజు నేను దీన్ని డమ్మీ డోర్ అనాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వైట్గా కనిపించేదంతా కూడా మన డిజైన్ కరెక్ట్గా ఉంది. కానీ ఇక్కడ కొంత మెటీరియల్ ఇచ్చేసరికి మనం అనుకున్నంత క్లారిటీగా ఈ డిజైన్ రాదు. ఇక్కడ కొంత డిజైన్ మునిగిపోయింది. వాడు బ్యాక్ సైడ్లో బ్లాక్ కింద ఇచ్చేసాడు. ఇది ఇలా ఇవ్వకూడదు, డిజైన్ అంత ఇలా ఇవ్వాలి. ఓకే, అయితే ఇలాంటి డిజైను మనకి తక్కువ లోతులో చెక్కినప్పుడు సరిగా మనకి అనుకున్నంత లోతు రాదు. ఎందుకంటే 10 mm ఇచ్చామంటే ఇక్కడ అంతా 10 mm వస్తుంది, ఇక్కడ మాత్రం 8, 9 వస్తుంది. 2 mm తగ్గిపోద్ది. కావాలంటే 3 mm కూడా తగ్గిపోవచ్చు. కాబట్టి అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే, నేను చాలామంది కూడా ఇలాగే చేస్తారనుకుంటున్నాను. నేనైతే ఎలా చేస్తానంటే, ఇంతకుముందు ఎలా చేసేవాడిని అంటే, ఇలాగ ఒక పాలీ లైన్ తీసుకుని ఇలా ఒక పాలీ లైన్ తీసుకుని ఇలాగా, అంటే మొత్తం ఫ్లవర్ అంతా తీసుకుంటే బోల్ టైం అవుద్ది. కాబట్టి కొంచెంగానే తీసుకుంటున్నాను నేను. ఇలా ఒక పాలీ లైన్ తీసుకుని ఎన నొక్క నోడు పాయింట్, ఏ నొక్క ఆర్చ్, అలాగే ఎన్ను ఏ నొక్కను, అలాగే ఏ నొక్కను ఆర్చ్, అలాగే ఏ ఇలా నొక్కిని మళ్ళా బి నొక్కిన తర్వాత వీటిని ఇలా లాక్కుంటూ మనకు లేదు అనుకుంటే ఇక్కడ ఒక పాయింట్ కూడా పెట్టుకోవచ్చు. మనం ఐ నొక్కుంటే ఆటోమేటిక్గా ఒక పాయింట్ వస్తుంది. ఐ నొక్కాలి పాయింట్ రావాలంటే, స్మూత్ పాయింట్ వస్తుంది. మరలా దాని మీద ఎస్ నొక్కితే నోడ్ పాయింట్గా మారుతుంది. అలా కూడా మనం చేసుకోవచ్చు. ఇలా దీనికి మరలా బి నొక్కితే ఇలా వస్తాయి. ఇలా వచ్చినప్పుడు సెంటర్లో అయి కాకుండా మనం ఇక్కడే పాయింట్ పెట్టుకుని, ఇక్కడ కూడా పాయింట్ పెట్టుకుని దీన్ని నోడ్ పాయింట్ చేసేయాలి. ఎస్ నొక్కితే నోడ్ అయిపోద్ది. ఈ స్మూత్ పాయింట్ మీద మరలా ఎస్ నొక్కితే నోడ్ అయిపోద్ది. ఓకే, మళ్ళీ స్మూత్ పాయింట్ కావాలంటే ఎస్ నొక్కితే స్మూత్ పాయింట్ అయిపోద్ది. ఓకేనా? ఇలా ఇవి కూడా మనం తీద్దాం. ఇలా లాగిన తర్వాత ఇక్కడ ఒక పాయింట్ పెడుతున్నాను, నేను ఐ పెడుతున్నాను. ఈ పాయింట్ని ఇలా లాగి ఎస్ నొక్కుతున్నాను. ఎస్ నొక్కిన తర్వాత ఇలా లైన్ చేసి మరలా ఇక్కడ ఐ పెట్టుకుని మరలా స్మూత్ పాయింట్ని నోడ్ పాయింట్కి మారుతున్నాను. ఎందుకంటే ఇక్కడ రౌండ్ వచ్చేది కాబట్టి ఇప్పుడు మనం అనుకున్నట్టు వస్తుంది. ఓకేనండి, ఇలా బీ నొక్కుతున్నాను. ఓకే, శాంపుల్గా ఎక్కువ టైం అవ్వకుండా కొంచెం చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా మొత్తం ఎవరు డిజైన్కి ఇలా చేసుకుని దీన్ని షేప్ ఎడిటర్లోకి వెళ్ళి ఇలా జీరో చేసుకుంటారు చాలామంది. చూసారా? అంటే ఇప్పుడు డిజైన్కి ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇది ఈ మెటీరియల్ ఉండకూడదు, ఈ డమ్మీ మెటీరియల్ అంతా ఉండకూడదు. సార్ మరి డిజైన్లు తయారు చేసేవాడు ఎందుకు ఇలా చేస్తాడో నాకైతే తెలీదు. అంటే ఇక్కడ డెప్త్ ఎక్కువ, ఇక్కడ తక్కువ రావాలని
చేసి ఉండొచ్చు. అలాంటప్పుడు అందరికీ దీన్ని కరెక్ట్ కాదు. మనకు కావాలితే మనం ఎప్పుడైనా దీన్ని మరలా మనం పెట్టుకుంటాం బ్యాక్ సైడ్ దమ్మి కావాలితేని. అయితే ఇది ఏకంగా 6mm చూడండి. కింద జెడ్ రేంజ్ మౌస్ పెట్టాను. 6mm చూడండి. ఒక రెక్టాంగిల్ తీసుకుని 6mm దమ్మిస్తున్నాను చూడండి. 6mm ఉండి డిజైన్ ఏమొస్తుంది, సేప్ ఎడిటర్లోకి వెళ్ళి ఇక్కడ 6 పెట్టి అప్లై మెర్జ్ హైయెస్ట్ కొడితే అదిగోండి దమ్మి ఇప్పుడు పని చూసారా. 6mm కంట్రోల్ Z పట్టుకుంటున్నాను. ఓకే, ఇలాగా ఇంచుమించు మనకి ఒక 2-3 గంటలు 4 గంటలు ఇవన్నీ కూడా కట్ చేసుకుంటూ పాలిలైన్ పెట్టుకుని కట్ చేసుకుంటూ రావాలంటే చాలా టైం పట్టేస్తుంది. అయితే దీనికి సింపుల్ ట్రిక్ ఒకటి ఉంది, నేను చెప్తాను. చాలామంది తెలిసి ఉండొచ్చు, ఒకవేళ తెలియని వారి కోసం. మరి తెలియకపోతే ఈసారి నుంచి మీరు ఈ విధంగా చేస్తే మీకు సింపుల్గా ఒక 5 minutes ఈ దమ్మి అంతా కూడా వెళ్ళిపోద్ది. దాన్ని నేను తీసుకొస్తాను చూడండి. ఒకసారి దీన్ని సేవ్ చేయట్లేదు. మనం క్రియేట్ న్యూ మోడల్లోకి వెళ్ళి హైట్ 1500 పెడుతున్నాను. అలాగే విడ్త్ 700 పెడుతున్నాను. లేక హైట్ 1600 పెడదాం. పెట్టిన తర్వాత ఇలా వచ్చింది. విడ్త్ 650 పెడదాం. హైట్ 17 పెట్టాం కాబట్టి 1650 పెడదాం. 1650 ఎక్కువైపోయిందా అంటే నేను ముందు తప్పు పెట్టినట్టున్నానులే కొలత. ఓకే, F9 కొట్టాను, సెంటర్కి వచ్చింది. ఇప్పుడు డిజైన్ తెచ్చుకుంటున్నాను. డిజైన్ నేను డెస్క్టాప్ మీద ఆర్ట్ ఫైల్గా నేను సేవ్ చేశాను. డోర్ 11 అని. ఓపెన్. ఓకే, డిజైన్ అయితే ఇలా వచ్చింది. F9 కొట్టాను, సెంటర్కి వెళ్ళింది. చూసారండి, దమ్మి లేని కాడ డిజైన్ మనకు క్లియర్గా ఉంది, దమ్మి ఉన్న కాడ కనపట్టలేదు. మరి ఇలా కుదరదు కదా. అయితే దీనికి ఇప్పుడు ఒక కొలత ఇస్తున్నాను. నేను 10mm ఇస్తున్నాను. జెడ్ రేంజ్ 10mm ఇచ్చి మోడ్లోకి వెళ్ళి మెర్జ్ హైయెస్ట్ పేస్ట్ ఇచ్చిన తర్వాత గ్రే స్కేల్ మోడ్లోకి వెళ్తే ఇది ఈ విధంగా వచ్చింది కదండి. మొత్తం మనం జెడ్ రేంజ్ ఎంత ఇచ్చాం, 10 ఇచ్చాం. ఒక 2 పాయింట్ తక్కువ అనుకోండి. 10mm ఇచ్చాం. ఈ 10mmలో ఈ దమ్మి ఎంత ఉందో కనిపెట్టాలి. ఇప్పుడు మౌస్ పెట్టాను దీని మీద. కింద జెడ్లో చూడండి 3.334 ఉంది. అంటే ఇంచుమించు ఇంచెస్లో చెప్పాలంటే నూలు దాటి ఉంది. ఇంచుమించు నూలు దాటి ఉంది. 3.335. ఓకే, దీన్ని కంట్రోల్ Z కొడుతున్నాను. కంట్రోల్ Z కొట్టిన తర్వాత వెళ్ళిపోద్ది. మన సైజ్ ఇలాగే ఉంటుంది 10. అయితే మోడ్లోకి వెళ్ళండి. మోడ్లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో స్టార్టింగ్ హైట్ కనపడుతుంది కదండి. రైట్ సైడ్లో స్టార్టింగ్ హైట్లో ఇందాక 3.335 అనుకున్నాం కదా బ్లాకు, మైనస్ 3.335 మైనస్ చేసేస్తున్నాం మనం 10లో. చూసారా, ఇక్కడ కనిపిస్తుందా మౌస్?
ఇప్పుడు మోడ్లోకి వెళ్ళాను, మిర్జా హైస్ట్లో పెట్టాను, పేస్ట్ ఎత్తున్నాను. సరే, బ్యాక్ సైడ్ ఉన్న దమ్మి అంతా కూడా వెళ్ళిపోయింది. రేంజ్ ఎలా ఉంది చూద్దాం. 6కి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని 10 చేసుకోవచ్చు మనం. అయితే వెనక వీడిచ్చినటువంటి ఈ బ్లాక్ అంతా కూడా కట్ అయిపోయింది. మనం కట్ చేసినా ఇంత నీట్గా, ఇంత కరెక్ట్గా కట్ చేయలేమండి. ఈ ట్రిక్ మనం ఎప్పుడైతే ఉపయోగించామో మన టైం సేవ్ అవుద్ది, డిజైన్ కరెక్ట్గా వస్తుంది, బాగుంటుంది. చాలామందికి ఇంచుమించు 100% మందికి తెలియదని అనుకుంటున్నాను. మరి నేనైతే చాలా కాలం కష్టపడ్డాను అలాగా కట్ చేసి. ఫ్రెండ్స్, దమ్మి చాలా డిజైన్లు వచ్చినాయి, చాలా కంపెనీలు. మీరు ఇలా చేసుకుంటే చక్కగా తక్కువ టైంలో టైం వేస్ట్ అవ్వకుండా మీరు డిజైన్ని చేసుకోగలరు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే మరొకసారి బ్యాక్ వెళ్తుందని చూడండి. కంట్రోల్ జెడ్ నొక్కాను. కంట్రోల్ జెడ్ నొక్కిన తర్వాత సైజులో ఎంత పెట్టాను? 10 పెట్టాను. 10 ఎలా ఉంది కదా. ఇప్పుడు మోడ్లోకి వెళ్ళి -3.335ని 0 చేసేస్తున్నాను. 0 చేసేసి మోడ్లోకి వెళ్ళి మెర్జ్ హైస్ట్ ఇస్తే పాత డిజైన్లో వచ్చేది. పాత డిజైన్లో వచ్చేసింది. వెనకాల బ్లాక్ ఉంది, మన క్లారిటీ ఉండదు, ఎఫెక్ట్స్ బాగోవు. మళ్ళీ కంట్రోల్ చేయండి నొక్కుతున్నాను. మనం చూసుకున్నాం కదండి, ఈ దమ్మి ఎంత ఎంఎం ఉందో అంతనే మైనస్ చేయాలి. మోడ్లోకి వెళ్ళాను. మళ్ళీ స్టార్టింగ్ హైట్లో 0 ఉంది కదా. ఇక్కడ పెంచడానికి ప్లస్ వాడాలి, తగ్గించడానికి మైనస్ వాడాలి. -3.335 మైనస్ చేసేస్తున్నాను. మెర్జ్ పేస్ట్ ఇచ్చేస్తే డిజైన్ అయితే ఇలా వచ్చేసింది. బాగుంది కదండి. మరి చాలామందికి అర్థమైంది అనుకుంటున్నాను. ఎక్కువ కష్టపడి ఎన్ని పాలిలైన్లు తీసుకుని 0 తీసుకుని ఇబ్బంది పడకుండా చక్కగా మంచిగా మీరు డిజైన్లు చేసుకుని మంచిగా డబ్బులు అందరం కూడా సంపాదించాలి. ఫ్రెండ్స్, చాలా తక్కువ మంది కామెంట్ చేస్తున్నారు. మీరు కామెంట్ చేస్తే నేను హ్యాపీ అవుతాను. మరి ముందు పెట్టిన వీడియోకి ఒక ఆయన సర్ప్రైజింగ్ బ్రెడ్ అని పెట్టాడు, చాలా హ్యాపీ అయిపోయాను. అలాగే ఇంకా చాలామంది పెడుతున్నారు. అలాగే లైక్ చేయండి, వీడియో ఆన్ చేసి వెంటనే లైక్ చేసి, తర్వాత ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఉన్నాయి ఇందులో. మీరు అనుకోవచ్చు ఏముంది ఇందులో, ఏముంది ఇంకా అన్నీ తెలిసినవే కదా, మరి ఇంకేముంది ఇందులోనూ అని అనుకోవచ్చు. చాలా ఉన్నాయి ఇలాంటి ట్రిక్స్, చాలా ఉన్నాయి. ఎలిఫెంట్ విగ్రహం మనం సిఎన్సి మీద కూడా చెక్కవచ్చు, 2 వైపులా. ఎలాగనేది అవసరమైతే రానున్న వీడియోల్లో నేను చేయాలనుకుంటున్నాను. ఇంకా చాలా ఆర్టికల్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా చేయొచ్చు. కాబట్టి మీ ఎంకరేజ్ చాలా అవసరం. ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరి చాలామందికి షేర్ చేయండి, మమ్మల్ని దీవించండి. మరలా ఇంకొక వీడియోతో కలుద్దాం. అందరికీ నమస్కారం.